అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. ఈరోజు మా తాతయ్య మా అమ్మమ్మ కథ చెప్తాను. ఓకేనా? అనగనగనగనగా ఒక ఊరిలో మా తాతయ్య మా అమ్మమ్మ ఉండేవాళ్ళు. మా తాతయ్య చాలా అందంగా ఉండేవాడు. తర్వాత ఆ ఊర్లో వాళ్ళ అమ్మాయిలందరూ మా తాతయ్య అంటే చాలా ఇష్టపడేవాళ్ళంట. ఇక మా తాతయ్యని కాపాడుకుంటూ ఉండేదంట మా అమ్మమ్మ. ఒకరోజు మా తాతయ్య ఊరికి పొరుగురికి వెళ్ళాడంట. వచ్చేటప్పుడు దారి మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందంట. ఆ మర్రి చెట్టు కింద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందామని పడుకున్నాడంట. మర్రి చెట్టు పైన 3 దెయ్యాలు ఉన్నాయంట. మా తాతయ్యని చూసి పువ్వులు కాయలు వేస్తున్నాయంట పైన. మెలకు వచ్చి చూసి, ఎవరు మీరు, ఎందుకు నా మీద పువ్వులు కాయలు వేస్తున్నారనేసి మా తాతయ్య అడిగాడంట. అడిగితే, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను మేము ప్రేమిస్తున్నాము, గత జన్మలో మన నలుగురు మీ ప్రేమికులము, ఈ జన్మలో మేము దెయ్యాలయ్యాము, అందుకే నిన్ను మేము ప్రేమిస్తున్నాం, మనం నలుగురు ప్రేమించుకుందాం అనేసి దెయ్యాలు అన్నాయంట. మా తాతయ్యకి భయపడిపోయి మా అమ్మమ్మకి చెప్పాడంట. ఇంటికెళ్ళి మా అమ్మమ్మ అంట ఊర్లో వాళ్ళందరినీ పోగేసుకొని చీపురు చాట చెప్పులు ఎత్తుకొని మర్రి చెట్టు కాడికి వెళ్ళిందంట. వెళ్తే, ఎవరే మీరు, కిందకు దిగండి, చెప్పుతోటి చాటతోటి ఈ కొడతాను, దిగండి మీరు, ఊర్లో ఎంతమంది మొగుళ్ళుంటే నా మొగుడే కావాలా మీకు అనేసి మా అమ్మమ్మ తిట్టిందంట. తిట్టి ఊతికి ఆరేస్తాను, ఎవరో దెయ్యాలు రండి అని చెప్పేసి మా అమ్మమ్మ అడిగిందంట. అవి దెయ్యాలు భయపడిపోయినాయి అంట. అమ్మ ఇదేంది, మనకన్నా బ్రహ్మరాక్షసులాగా ఉంది, మనకన్నా మించిపోయి ఉంది, పెద్ద దెయ్యంలాగా ఉంది, మనల్ని కిందకు వచ్చేస్తే ఉతికి ఆరేసిద్ది, ఏం చేద్దాం, మనం ఇక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నాయంట. ఇక పొద్దుపోయేసరికి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్తా, రేపు గాని వస్తా, మళ్ళీ మీరు కానీ చెట్టు మీద కానీ ఉంటే మీ అంతా తేలుస్తానని చెప్పేసి పోయిందంట. ఇక సరేలేమ్మని మళ్ళీ ఆ ఊర్లో వాళ్ళని పోగేసుకొని మళ్ళీ చెట్టు కాడికి వెళ్ళిందంట. వెళ్ళంగానే ఆ దెయ్యాలు వెళ్ళిపోయినాయి అంట, లేవంట. భయపడి వెళ్ళిపోయినాయి నీ దెబ్బకి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ మా అమ్మమ్మని పొగిడారంట. కొద్ది కాలానికి మళ్ళీ వేరే ఊర్లో పొరుగురికి మా తాతయ్య వెళ్ళాడంట పని మీద. వెళ్ళేటప్పుడు మా అమ్మమ్మ క్యారేజీ కట్టిందంట, మూట కట్టిందంట. ఇక అక్కడ కూడా వచ్చేటప్పుడు పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కింద దిగుడు బాగుందంట. ఇక దిగుడు బావిలోకి దిగి ఆయన కాళ్ళు చేతులు కడుక్కొని పైకొచ్చి అన్నం తిన్నాడంట. తింటుంటే ఆ మర్రి చెట్టు మీద స్థావరం ఏర్పరచుకొని ఉన్నాయంట ఆ దెయ్యాలు. ఇక ఆయన పోతున్నాడంట. కొద్ది దూరం పోయేసరికి ఒక మేకపిల్లలాగా దెయ్యం నిలబడి ఉందంట. ఇక సరే, ఈ మేకపిల్ల ఎవరిదో తప్పిపోయిందని భుజాన్ని వేసుకున్నాడంట. వేసుకుని కొంచెం దూరం పోయేసరికి అది బరువు పెరిగిపోతూ పెరిగిపోతూ 100 కిలోలకి వెళ్ళిపోయిందంట. ఇక మా తాతయ్యకి డౌట్ వచ్చిందంట. కాళ్ళు పట్టుకొని ఇసిరి నేలకేసి గట్టి కొట్టాడంట. కొడితే ఆ మేక పిల్ల అనిందంట, ఒరే దుర్మార్గుడా, ఎంత పని చేసావురా, నన్ను నేలకేసి కొట్టావు, ఏదో ఈ ఊరు మొత్తానికి అందగాడు అని నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వేంద్రా మమ్మల్ని చావుగుట్టేస్తున్నావు అని చెప్పేసి అని పారిపోయిందంట మేకపిల్ల. ఇక ఇంటికి వచ్చి మళ్ళీ మా అమ్మమ్మతో చెప్పాడంట. ఇక మా అమ్మమ్మ వచ్చి మళ్ళీ ఆ ఊర్లో వాళ్ళని రమ్మంటే మేము రామన్నారంట. ఒక్కతే పోయి నేనే వాళ్ళని తరిమేస్తాను ఆ దెయ్యాలని చెప్పేసి మళ్ళీ చీపిరి చాట చెప్పులు ఎత్తుకొని పోయిందంట. పోయి రండి, కిందకు దిగండి, మీ అంతు తేలుస్తాను, మీరా నేనా ఈరోజు తేలిపోవాలనేసి మా అమ్మమ్మ నిందంట. అనగానే ఆ దెయ్యాలు భయపడి ఆ ఊరు చుట్టుపక్కల నుంచి పారిపోయి వెళ్ళిపోయినాయంట. ఈ కథ మా అమ్మమ్మ మా తాతయ్య చెప్పేవాడు. ఎందుకంటే మా అమ్మమ్మని చూసి మాకు భయం వేసేది. ఎందుకు దెయ్యాన్ని తరిమి కొట్టింది అమ్మో అని చెప్పి భయపడేవాళ్ళం. మా అమ్మమ్మేమో ఈయన పెద్ద అందగాడని బిళ్ళప్పులు ఇస్తా ఈ కథ వెళ్ళి మీకు చెప్తున్నాడు అని
ముసలోడు చిన్నటోడు కాదు అని మా అమ్మమ్మ అనేది. బాగుందండి కథ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.